శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం కొన్ని విషయాలు తెలుసుకుందాం. రాచరి కాలాన్ని వెళ్ళిపోయేను. కాశీలో గంగకు వరద వచ్చి ఊళ్ళు కొట్టుకుపోయేది. బ్రహ్మరామ గుడిలో 2 తలల మొసలు వచ్చి 3 రోజులుండి మేకపోతల అరచి అమ్మలో ఐక్యమయ్యాను. శ్రీశైల మల్లికార్జున గుడిలో ఒక మంటలు రేగేను. ఆదోనిలో కప్ప కోడి వలె కూసేను. అబోబిల ముక్కు స్తంభానికి జాజిపూలు పూసేను. శ్రీశైల మల్లికార్జునుడు మనసులతో మాట్లాడేను. నా కాలజ్ఞానాన్ని పారాయణం చేసిన విన్నా ఇహపర కలిగేను. కాకులు గద్దలు రాత్రివేళ తిరిగేను. నక్కలు జాముకి అరిసేను. పంది నాయన అరిసేను. వింత ధ్వనులుకొచ్చేను. రాత్రి పూట ఊరూరా ఒక శక్తి పుట్టి నాట్యమాడేను. నా రాకకు ముందు రాతి బసవన్న లేచి రంగవేసి ఏనుగుల గుర్రాల వయంబుల రక్తం కారేను. మేక వృషం సన్నులు పుట్టి అందుండి పాలు కారేను. శ్రీశైల గుడిలో బసవేశ్వరుతో ఆడించేను. కుక్కలు గుర్రాలను చంపేను. ముండమోపులంతా ముత్తైదులు అయ్యారు. దేశంలో మగవాళ్ళు తగ్గిపోయారు. అగ్ని వర్షం కురిసేను. అన్ని జాతులు జాతి దొరలు నష్టమయ్యారు. పాపాత్మలకు నా శక్తి తెలిసేను. ఆయుధాలు హద్దుల మీద సుఖశాంతులు సర్వయ్యేను. ఘోర యుద్ధములు సంప్రాప్తమయ్యేను. చచ్చిన వారికి ఏడ్చేవాడు లేకపోయారు. ఒకరి క్షేమానికి రాలేకపోయారు. దొరల మొరలు వినలా జనులు రాలేకపోయారు. 300 రోగాలు కొట్టుకొచ్చేను. వైద్యం లేకపోయాను. ఒకే దిన పట్టణాలు కొల్లగొట్టబడేను. ఆడవారికి గాజు పూసలు తెగిపడేను. మెదడు వాపుతో గుండె వ్యాధితో లక్షల్లో చనిపోతారు. వెంపల్లి చెట్లకు నిచ్చెనలు వేసేటి జనులు పుట్టుకొస్తారు. కపట స్వాములు ఎక్కువయ్యారు. నా కాలజ్ఞానం ఏ ఒక్క మాట కొల్లు జరిగేను. నా మాట వారు మూర్ఖమన ప్రవర్తించేవారు ఇడుమల పాలయ్యారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఒక్కటే అని సామ్యవాదంపై వస్తుంది. బంగారమే కనపడక మాయమై తడికి ఆదికి వస్తుంది. శ్రీగిరి దేవాలయం దూరేను. తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం 3 రోజులు మూతపడేను. తిరుపతి కొండపై జలధార పుట్టి అందరికి ఆధారమయ్యాను. అమెరికా దేశాన భూకంపాలు కొట్టి పట్టణాలకు చేటు వచ్చేను. పెద్దలను గురువులను ఎదురించుతారు. పురోహితులు లేని కార్యములు జరిగేను. శివుణ్ణి విష్ణువుని దోషించదు. చచ్చిన వారి దినాలు తద్దినాలు చేయకుండేరు. ఉత్పాతములు ఎన్నో లేను. తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను. అంతు లేని ఆపదల దేశము అల్లకొల్లోలము అయ్యేను.
హంపిలో హనుమంతుడు ఆర్పాటముక లేచి కేక వేచేను ఆ కేక జనులు అదిరిపోయారు ఆకురాలినట్టు రాలిపోయారు. హైదరాబాద్ మూసీ నది వరదతో ముంచివేసేను. బావులు చెరువులు నీరు లేక ఎండి క్షామదేవత వించేను. ఋతువులన్నీ తప్పేను. పంటతో పాటే తెగులు పుట్టేను. భావన సంవత్సరాన భారతదేశాన నదులు పొంగేను. వేప చెట్టుకు పాలుగారి తీపి చేదగును చేదు తీపెగను. 25 నగరాలలోన రక్తపు ఏరులు పారేను. కృష్ణా నది తీరాన ఒకనాడు 7 పుట్ల నల్లులు రాలేను. పల్నాడులోని బాపని ఇంట్ల కాకర చెట్టుకు చింతకాయలు కాసేను. నరుడు నక్కలాక మూలాన పెట్టు. నక్క అందిలాగా కూతలబెట్టు. అర్ధరాత్రి ఎర్రటి సూర్యుడు ఉదయించేను. ఇంద్రకీలాద్రి పైన 7 మూరల స్త్రీ పుట్టి పాపాత్ముల తలలు కోసేను. ముందు జరగబోయే కాలజ్ఞానం చెప్పి నన్ను నమ్మిన వారికి మోక్షం లభించేను. పల్నాటి సీమలో మహంకాళి పుట్టి పట్నాలు నాశనం చేసేను. స్త్రీ గండ్లలో రక్తము గారేను. శ్రీశైలాన గాలివానలు వచ్చి పెద్ద బండలు ఎగిరిపోయేను. ఈ జగమంతా ముందు అనాథ పిల్లలతో నిండిపోతుంది. ఓ భక్తులారా నా బిడ్డలారా నేను చెప్పేటివన్నీ జరిగి తీరుతాయి. నా బిడ్డలారా భక్తులారా నేను చెప్పే కాలజ్ఞానము దైవరసమని మరవబోకండి. జలములోని జీవజంతువుల మరణిస్తున్నామని మాట్లాడి చచ్చేను. అధర్మం కలిగించి ధర్మమే అడుగంటేను. భక్తులారా మంచినీళ్లకు లంచమిచ్చే రోజైతే వచ్చేను. పంచములే రాజ్యాలే రోజు వచ్చేను.